ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. మన డెస్టినేషన్ డిసైడ్ చేసేది మనం ప్రారంభించే ఆరంభం మాత్రమే. హాయ్ బ్రో, ఫస్ట్ టైం సిగరెట్ కాల్చడం? కాదు, ఇదే నా లాస్ట్ టైం. వై బ్రో? రీజనా? మా అమ్మ నన్ను మా నాన్న లెక్కపైన బాగానే పెంచింది. మా నాన్న లేని లోటు ఏమీ తెలియదు. 10 సంవత్సరాలకే మందు, సిగరెట్, జాయింట్ కొట్టడం అలవాటయ్యాయి. తర్వాత? మీరు చెప్పండి బ్రో, మీ స్టోరీ ఏంటి? ఇది ఇంకా నా ఫస్ట్ టైమే బ్రో. ఎప్పటి నుంచో సిగరెట్ కాల్చాలని కోరిక, ఈరోజే ట్రై చేయాలనిపించింది అంతే. ఇదే నా ఫస్ట్ టైం అయితే ఆపేసేవాడిని. ఎందుకు బ్రో? మత్తులో చేరాని తప్పు చేసి 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి ఈరోజే బయటకు వచ్చా. 10 సంవత్సరాలకు ముందు నా ఫ్యూచర్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం శూన్యం. దీని అంతటి కారణం ఈ సిగరెట్. మన గమ్యం మనం ఆరంభించే వాటిపై ఆధారపడి ఉంటుంది. జైలా? అంత పెద్ద తప్పేం చేస్తావు బ్రో? అది చెప్పలేనులో బ్రో, కానీ ఈ 10 సంవత్సరాలు నాకు ఒక మంచి గుణపాఠం. ఆరంభం అంటే అందరికీ సిగరెట్ అంటే ఒక టైంపాస్ బ్రో. అవును, గాంధీ ఆరంభం పోరాటం, సుభాష్ చంద్రబోస్ ఆరంభం ఉద్యమం, చిరంజీవి ఆరంభం ఒక కళ. ఈరోజు వాళ్ళ డెస్టినేషన్ అక్కడ. అంత పెద్ద వాళ్ళతో మనకి ఎందుకు లేదు? ఈ మత్తు ఉందే, ఈ మత్తుకు బానిసలే ఎంతోమంది గాంధీలు, బోసులు, చిరంజీవులు కావాల్సిన వాళ్ళు మత్తులో తేలాడుతున్నారు. నీ ఆరంభం ఇదే అయితే నా గమ్యస్థానమైన గమ్యం అవుతుంది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు బ్రో. మీరు గాంధీజీ అయితే నేను బోస్ని. మన పోరాటాన్ని మొదలెడదాం, సమాజాన్ని ప్రక్షాళన చేద్దాం. గుర్తుపెట్టుకో మిత్రమా, మాదక ద్రవ్యాలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా హానికరమే.